హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 137. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మహల్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఉన్న విశాలమైన గార్డెన్లో చల్లని గాలి, మల్లెపూల సువాసనల మధ్య సరికొత్త వాతావరణం నెలకొంది. నిషాంత్ తన మనసులోని అలజడిని తగ్గించుకోవడానికి గార్డెన్లోకి వచ్చి నైట్ లైట్స్ వెలుతురులో ఒక బెంచ్ మీద కూర్చున్నాడు. ఆయుష్ అన్న మాటలు అతని మైండ్లో రీల్లాగా తిరుగుతూ ఉన్నాయి. సరిగ్గా అప్పుడే వెనక నుండి వస్తున్న అడుగుల చప్పుడికి వెనక్కి తిరిగి చూసిన నిషాన్కి చేతిలో ఒక చిన్న గులాబీ పువ్వుతో చాలా నెమ్మదిగా పిల్లిలాగా అడుగులు వేస్తూ నడుస్తూ వస్తూ కనిపిస్తుంది అభి. నిషాన్ శూన్యంలోకి చూస్తూ ఆలోచనలో మునిగిపోవడం గమనించి నిషాన్ వెనకకి వచ్చి నిలబడి నిషాన్ తనని చూడలేదు అనుకుని చటుక్కున అతని రెండు కళ్ళని తన చేతులతో మూసేస్తుంది అభి. అభి, నిన్ను నేను ఆల్రెడీ చూసేశాను, కానీ ఈ హైడ్ అండ్ సిక్ కాపీ ఇలా వచ్చి కూర్చో. హబ్బా, చూసేసావా? అయినా ఏమైంది బావా? అందరూ రూమ్స్కి వెళ్ళిపోయి చాలా డేస్ తర్వాత పీస్ఫుల్గా నిద్రపోతుంటే నువ్వు మాత్రం ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నావా అంటూ నిషాన్ పక్కనే బెంచ్ మీద కూర్చుంటూ నిషాన్ చేతిలో రోజ్ పెడుతూ అడుగుతుంది. నిషాన్ అభి వైపు చూస్తాడు. తన ముఖంలో కనిపిస్తూ ఉన్న స్వచ్ఛమైన నవ్వుని చూసి తన బాధంతా మర్చిపోయాడు. అభి చేతిని తన చేతిలోకి తీసుకొని తన వేళ్లను అభి వేళ్లతో లాక్ చేస్తూ, ఇందాక అన్నయ్య అన్న మాటలు, ప్రణవి చేసిన పనులు గుర్తొచ్చి మన ఫ్యామిలీ ఎంత నరకం అనుభవించిందో అని మనసంతా భారంగా అనిపించింది అభి. మెయిన్లీ విక్రమ్ రో, తను అనుభవించిన పెయిన్ కళ్ళ ముందు కనిపించి చాలా బాధగా అనిపించింది. అభి నిషాన్ వైపు ప్రేమగా చూస్తూ తన ఇంకో చేతిని నిషాన్ బుగ్గపై ఉంచి ఎంతో సున్నితంగా నిమురుతూ, నాకు తెలుసు బావా, నువ్వు ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తున్నావో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆయుష్ బావ అన్నట్టు ఆ రాక్షసి ఆట ముగిసే రోజు దగ్గర పడింది. ఇప్పుడు మనం బాధపడడం వల్ల గతం మారిపోదు కదా. చూడు, నీ కళ్ళల్లో ఎప్పుడు నవ్వు మాత్రమే నేను చూడాలి, కానీ నువ్వు ఇలా డల్గా ఉంటే ఈ అభి అస్సలు తట్టుకోలేదు. అభి మాటల్లోని అమాయకత్వం, అపారమైన ప్రేమ నిషాన్ గుండెని తాకాయి. అభి కళ్ళల్లో తనపై ఉన్న ఆరాటం చూశాక అతనికి లోపల ఉన్న కాస్త అసంతృప్తి కూడా పూర్తిగా కరిగిపోయింది. అభి, నువ్వు ఇలా నా పక్కనుంటే నాకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే చాలా చిన్నదిగా అనిపిస్తుంది తెలుసా అంటూ నిషాన్ ఒక్కసారిగా అభిని తన వైపుకి లాక్కున్నాడు. ఆ హఠాత్ పరిమాణానికి అభి కాస్త తడబడి నేరుగా నిషాన్ గుండెలపైన వాలిపోతుంది. చుట్టూ ఉన్న చెట్లు, ఆకులు గాలికి కదులుతూ ఉంటే అభి ముంగుర్లు నిషాన్ ముఖాన్ని తాకాయి. డిమ్ గార్డెన్ లైటింగ్లో అభి ముఖం సిగ్గుతో మరింత అందంగా మర్చిపోతుంది. బావా, ఏంటిది? ఎవరైనా వస్తారు అంటూ అభి సిగ్గుపడుతూ నిషాన్ గుండెలపై నుండి లేవడానికి ట్రై చేస్తుంది. కానీ నిషాన్ అభిను వదలకుండా, డోంట్ పానిక్ అభి, ఈ టైంలో ఇక్కడికి ఎవరొస్తారు చెప్పు? ఈ క్షణం నా పక్కన నువ్వు, చుట్టూ చల్లని గాలి, అంతా మన కోసమే అన్నట్టుంది అంటూ నిషాన్ తన చేతిని అభి నడుము చుట్టూ వేసి మరింత గట్టిగా బంధించాడు. అభి శ్వాస వేగం పెరిగింది. తన గుండె చప్పుడు నిషాన్కి కూడా స్పష్టంగా వినిపిస్తుంది. నిషాన్ నెమ్మదిగా తన ముఖాన్ని అభి ముఖానికి దగ్గరగా తీసుకొచ్చాడు. నిషాన్ చూపులు అభి ఎర్రటి పెదాలపైన నిలిచిపోయాయి. అభి సిగ్గుతో కళ్ళు గట్టిగా మూసుకుంది. అభి నుండి వచ్చిన పాజిటివ్ రియాక్షన్కి నిషాన్ ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని చాలా సున్నితంగా, అంతే ప్రేమగా అభి పెదాలపైన తన పెదాలు ఉంచాడు. మొదట ఎంతో మెల్లగా ఒక పూల రెమ్మను తాకినట్టుగా మొదలైన ఆ ముద్దు క్షణాలలోనే వారి మధ్య ఉన్న ప్రేమ వేగానికి ప్రతీకగా మారిపోయింది. నిషాన్ తన పెదాల కదలికలతో అభి ఆదరాలను ఎంతో గాఢంగా చుంబించడం ప్రారంభించాడు. అభి సైతం ఆ మధురమైన అనుభూతిలో మునిగిపోతూ నిషాన్ కాలర్ని తన చేతులతో గట్టిగా పట్టుకుంది. చల్లని రాత్రివేళ ఆ నిశ్శబ్ద గార్డెన్లో ఇద్దరి పెదాల కలయిక, లాలాజలాల మధురిమలు వారి బంధాన్ని మరింత డీప్గా మార్చేశాయి. ఒకరి శ్వాసను మరొకరు తీసుకుంటూ ఇద్దరు ఆ రొమాంటిక్ పరవశంలో పూర్తిగా లీనమైపోయారు. కొద్దిసేపటి తర్వాత ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉన్న అభిని చూసి నిషాన్ నెమ్మదిగా అభి పెదాలను వదిలేశాడు. అప్పటికే అభి ఫేస్ పూర్తిగా ఎర్రపడిపోయింది. పెదాలు ముద్దుల తడితో మరింత ఆకర్షణీయంగా మెరుస్తూ ఉన్నాయి. అభి సిగ్గుతో కళ్ళు తెరవలేక నిషాన్ భుజం పైన ముఖం దాచేసుకుంటుంది. నిషాన్ అభి సిగ్గును చూసి గట్టిగా నవ్వుతూ అభిను మరింత బలంగా తన కౌగిల్లోకి తీసుకుని ప్రేమగా అభి తలపైన ముద్దు పెట్టుకున్నాడు. బయట ఇన్ని కుట్రలు పగలు నడుస్తూ ఉన్నా ఆ గార్డెన్ సాక్షిగా అభి నిషాన్ల ప్రేమ వసంతం సరికొత్తగా చిగురించింది. ఆయుష్ గంభీరంగా అడుగులు వేస్తూ స్టెప్స్ ఎక్కుతూ తన గది వైపు వెళ్తున్నాడు. కానీ ఆయుష్ లోపల అగ్నిపర్వతం బద్దలవుతూనే ఉంది. ప్రణవి కుట్రలు గుర్తొచ్చిన ప్రతిసారి నరాలు బెగుసుకుపోతున్నాయి. హాల్లోని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ధైర్యం చెప్పిన ఆయుష్
మనసులోని రగులుతూ ఉన్న క్రోధం, ఆవేదన ఇంకా పూర్తిగా చల్లారలేదు. ప్రణవి చేసిన ద్రోహాలు, కుట్రలు గుర్తొచ్చిన ప్రతిసారి అతని రక్తం మరిగిపోతుంది. తన రూమ్ డోర్ తీయబోయిన ఆయుష్ ఒక్క క్షణం ఆగాడు. మనసులోని ఈ రౌద్రం, కోపంతో రూంలోకి వెళ్తే అది తనను మరింత దహించేస్తుంది అనిపించింది. అందుకే ఆయుష్ అడుగులు నెమ్మదిగా పక్కనే ఉన్న తన కూతురు దియా రూమ్ వైపు పడ్డాయి. డోర్ సౌండ్ వస్తే ఎక్కడ దియా నిద్రలేస్తుందో అని సౌండ్ చేయకుండా డోర్ ఓపెన్ చేసుకొని దియా రూమ్లోకి ఎంటర్ అయ్యాడు ఆయుష్. గది నిండా నైట్ ల్యాంప్ పచ్చటి వెలుతురు పరుచుకొని ఉంది. బెడ్ పైన ఎలాంటి వర్రీ లేకుండా తన మదర్ మళ్ళీ మహల్కి వచ్చేసింది అన్న సంతోషంతో చాలా పీస్ఫుల్గా నిద్రపోతుంది దియా. ఆయుష్ నెమ్మదిగా బెడ్ పక్కకు వచ్చి నిలబడ్డాడు. అప్పటి వరకు ఆయుష్ కళ్ళల్లో ఉన్న యాంగర్ అండ్ ఫేస్లో ఉన్న సీరియస్నెస్ దియాని చూడగానే మంచులాగా కరిగిపోయి, బెడ్ లైట్ వెలుతురులో దియా ఫేస్ ఒక అందమైన చందమామలాగా మెరిసిపోతూ ఉంటుంది. నిద్రలో కూడా దియా పెదాలపై కనిపిస్తున్న ఆ ఇన్నోసెంట్ స్మైల్ చూడగానే కల్మషం లేని ఒక ప్యూర్ సోల్ లాగా అనిపించింది. ఆయుష్ బెడ్ మీద దియా పక్కనే కూర్చుంటూ ముందుకు వంగి ఎంతో ప్రేమగా దియా తల నిమిరాడు. అషిక చనిపోయాక తను ఎంత స్ట్రగుల్ అయ్యి దియాని కాపాడుకుంటూ వచ్చాడు గుర్తొచ్చి ఆయుష్ గుండె ఒక్కసారిగా భారమైపోతుంది. నిద్రపోతున్న దియా ముఖాన్ని చూస్తూ ఉన్న కొద్దీ ఆయుష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఆ ముక్కు, ఆ నుదురు, ఆ చిన్న పెదాలు ప్రతి ఒక్కటి తన ప్రాణమైన అషిక పోలికలే. అషిక, దియాని చూస్తూ ఉంటే నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అని ఆయుష్ మనసులోనే ఎంతో ఆవేదనగా అషిక గుర్తురాగానే తన మనసంతా భారంగా మారిపోతుంది. గతం ఒక్కసారిగా ఆయుష్ కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యింది. అషికాతో గడిపిన బ్యూటిఫుల్ మెమరీస్, తన నవ్వు, తన అలక, ఇంకా ఆయుష్ మీద అషిక చూపించిన అన్కండిషనల్ అన్నీ ప్రతిదీ గుర్తొచ్చాయి. అషికాను తను ప్రాణంగా ప్రేమించాడు. తనతో 100 years హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకొని డెలివరీ టైంలో అషికాను కోల్పోయాడు. గతం గుర్తొచ్చి ఆయుష్ కళ్ళల్లో నుంచి ఒక్కో కన్నీటి చుక్క బుగ్గల మీద నుండి కిందకు జారుతుంది. సరిగ్గా అదే టైంలో నిద్రలో ఉన్న దియా చిన్నగా కదిలి ఆయుష్ వేలిని తన బుజ్జి చేతులతో గట్టిగా పట్టుకుంటుంది. ఆ టచ్తో ఆయుష్ ఒక్కసారిగా గతంలో నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ రియాలిటీలోకి వచ్చాడు. బెడ్ పైన అమాయకంగా నిద్రపోతూ ఉన్న కూతుర్ని చూస్తుంటే అషిక జ్ఞాపకాలతో పాటు ప్రజెంట్ ప్రణవి చేసిన మోసం, క్రూరత్వం అతని మైండ్లోకి వచ్చాయి. నెమ్మదిగా ఆయుష్ కన్నీళ్లు ఆగిపోయి కళ్ళల్లో మళ్ళీ రౌద్రం కనిపించింది. అషిక, నీకు లాస్ట్ మినిట్లో ఇచ్చిన మాట కోసమే ఈ ఆయుష్ ఇంకా శ్వాస తీసుకుంటూ ఉన్నాడు. మన దియాను నా కంటికి రెప్పలాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంటూ నిద్రలో దియా వేలు కదిలించడం గమనించిన ఆయుష్ వెంటనే దియా వేలిని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ముద్దు పెడతాడు. ప్రణవి మీద అతని గుండెల్లో రగిలిపోతూ ఉన్న పగ కేవలం క్షణికావేశం కాదు, తన కూతురి లైఫ్ కోసం అండ్ అషిక ఆత్మ శాంతించడం కోసం పుట్టిన ఒక జ్వాల. ఆ చీకటి గదిలో ప్రణవి చేసిన ప్రతి తప్పు ఒప్పుకొని తలదించుకొని ఏడ్చేలాగా చేసే వరకు తను అస్సలు బ్యాక్ స్టెప్ వెయ్యకూడదు అని మైండ్లో ఫిక్స్ అయ్యాడు. దియా నుదుటిపైన ఆప్యాయంగా ముద్దు పెడుతూ దియాకి బ్లాంకెట్ కప్పాడు ఆయుష్. కూతుర్ని చూసిన తర్వాత ఆయుష్ మనసంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది. బెడ్ పై నుంచి లేచి దియాకి దుప్పటి సరిచేసి చప్పుడు కాకుండా రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. తన రూమ్ వైపు నడుస్తూ ఉన్న ఆయుష్ అడుగుల్లో ఇప్పుడు కోపం లేదు. ఒక వార్కి సిద్ధమైన లీడర్ లాగా అతని నడకలో ఒక గంభీరమైన పవర్ కనిపిస్తుంది. దియా రూమ్లో నుంచి బయటకు వచ్చిన ఆయుష్ మైండ్ పూర్తిగా పీస్ఫుల్గా అండ్ కామ్గా అయిపోయింది. కూతుర్ని చూశాక ఆయుష్లోని ఆవేశం తగ్గి ఒక రకమైన పీస్ వచ్చేసింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ తన బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. తన రూమ్లో డిమ్ లైట్ వెలుగు చాలా లైట్గా పరుచుకొని ఆ మసక వెలుతురులో బెడ్ పైన ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది ఆషి. ఆషి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ఆయుష్ చాలా సైలెంట్గా అస్సలు సౌండ్ రాకుండా బెడ్ దగ్గరికి వచ్చాడు. కింద డైనింగ్ టేబుల్ దగ్గర కోపంతో ఊగిపోయిన ఆ సింహం ఇప్పుడు తన ఆషిని చూడగానే పూర్తిగా సరెండర్ అయిపోయింది. ఆషి పక్కన బెడ్ పైన కూర్చొని ఎంతో ఆరాధనగా ఆషి ఫేస్లోకి చూసి ఆషి ఎడమ చేతి వేళ్లు గుండెల పైన నిద్రలోనే పరుచుకొని ఉన్నాయి. ఆషి లూజ్ హెయిర్ బెడ్ పైన ఇరువైపులా పరుచుకొని ఉంది. ఆయుష్ నెమ్మదిగా వంగి ఆషి ముఖం పైన పడి ఉన్న జుట్టుని చాలా సున్నితంగా పక్కకు జరిపాడు. ఆయుష్ స్పర్శ ఆషికి తాకగానే ఆషి నిద్రలోనే ఒక చిన్న హాయిగా స్మైల్ ఇస్తుంది. ఆ సీన్ చూసిన ఆయుష్ పెదాలపైన ఒక బ్యూటిఫుల్ స్మైల్ వచ్చింది. ఆయుష్కి ఇక ఏమాత్రం ఆషికి దూరంగా ఉండాలనిపించడం లేదు. నెమ్మదిగా బెడ్ పైకి చేరి ఆషి పక్కనే పడుకున్నాడు. తన బలమైన చేతులతో ఆషి నడుము చుట్టూ చేయివేసి ఎంతో ప్రేమగా తన గుండెల వైపు లాక్కున్నాడు. ఒక చిన్న పసిపాపను అపురూపంగా దాచుకున్నట్టు ఆషిని తన కౌగిల్లో బంధించేశాడు.
నిద్రలోనే ఆయుష్ స్పర్శని, ఆయుష్ బాడీ ఫ్రేగ్రెన్స్ని గుర్తుపట్టినట్టుగా ఆశి నెమ్మదిగా జరిగి తన తలని ఆయుష్ విశాలమైన ఛాతిపైన ఆనించి మరింత దగ్గరగా ముడుచుకుంది. ఒక చెయ్యి ఆయుష్ నడుముపై వేసి గట్టిగా హోల్డ్ చేసింది. ఆశి తల తన గుండెలపైన వాలగానే అప్పటి వరకు ఆయుష్ మనసులో రగులుతూ ఉన్న పగ, ద్వేషం, ప్రణవి విషితాలపై ఉన్న కసి అన్నీ ఒక్క సెకండ్లో కరిగిపోయాయి. తన ప్రపంచమంతా తన చేతుల్లోనే ఉన్న ఫీలింగ్ ఆయుష్కి కలిగింది. ఆయుష్ తన గడ్డాన్ని ఆశి తలపైన ఆనిచ్చి తన చుట్టూని ప్రేమగా నిమురుతూ లో వాయిస్తో, ఆశి, నీ ప్లేస్ని ఎవ్వరూ తీసుకోలేరు అండ్ నేను తీసుకొనివ్వను కూడా. నిన్ను, మన దియాని దూరం చెయ్యాలి అని చూసిన రాక్షసిని నేను అస్సలు వదిలిపెట్టను. నీ పక్కన ఇలా దగ్గరగా ఉంటే చాలా ఆశి. నాకు ఈ లోకంతో పనే లేదు. నువ్వే నా శ్వాస, నా బలం. ఆయుష్ ఎంతో ప్రేమగా ఆశి నుదుటిపైన, తర్వాత కళ్ళపై తన పెదాలు ఉంచి ఒక లాంగ్ అండ్ ప్యూర్ కిస్ పెడతాడు. ఆ ముద్దులోని వెచ్చదనానికి ఆశి నిద్రలోనే చిన్నగా నవ్వి అతని గుండెల్లోకి మరింతగా దూరిపోయింది. ఆయుష్ ఆశిని మరింత టైట్గా హత్తుకున్నాడు. తన ఆశి కౌగిలి అనే ఈ స్వర్గంలో ఆయుష్కి పరిపూర్ణమైన నిశ్శబ్దం, అమితమైన శాంతి లభించాయి. ఇద్దరి శ్వాసలు ఒకటవుతూ ఉండగా ఆయుష్ తన మనసులోని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఆశిని హత్తుకొని ఎంతో ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. హౌ క్యూట్ కదా, ఎంత బాగుందో కదా ఎపిసోడ్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.